ఈ ఈ సంవత్సరం కూడా ఉండనేమో. దేవుని స్తోత్ర. కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చాడమ్మా 2025లో. మరి ఎంత సంఖ్య ఎంత ఉందో మనకి. 26, 27 కూడా ఉంటామో ఉండమో. కూలివాని దినాలు. జీతం అయితే నెలకిస్తారు. కూలివాని అంటే ఏ రోజుది ఆ రోజు. రేపు ఉంటే ఉన్నట్టు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. నీ అరచేతిలో నన్ను చెప్పుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తండ్రి భాగంగా
ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, అలాగే పరిశుద్ధాత్మ భాగంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, కుమారుడు భాగంగా లోకాసు వార్త 13వ అధ్యాయం. తండ్రి, కుమార, పరిశుద్ధ 3 భాగాలు పట్టుకుంటాం. ఈ 3 భాగాలు మనం మార్చము. మొదటిదేంటి? ప్రసంగి 4, దాని ఎడమ చేతితో పట్టుకుంటే మనకు వీలవుద్ది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం కుడి చేతితో పట్టుకోవాలి. ఏమండి, 2 బొట్టనేలు తీసుకెళ్ళి లోకాసు వార్తలో పట్టుకోండి. 6వ వచనం మనం చదువుతున్నాం. చూడండి, 6వ వచనం చదవండి. ప్రసంగిలో 6వ వచనం, శ్రమయు గాలికైన ఆత్మలు 2 చేతుల ఉండుట కంటే ఒంటి చేతితో నెమ్మది కలిగి ఉండుట, పనిచేసి నెమ్మది కలిగి ఉండుట మేలు, ఇది వ్యర్థమే అంటాడు. 2 చేతులతో కష్టపడతారు, డబల్ డ్యూటీలు చేస్తారు, రకరకాలుగా కష్టపడతారండి. కానీ మనుషుడికి ఎన్ని ఆస్తున్నా, మరి ఎంత భాగ్యం ఉన్నా శాంతి లేదు. అదే ప్రకటన గ్రంథం 6వ వచనం అండి. దీన్ని వదిలిపెట్టకూడదు, మళ్ళీ ప్రసంగి వదిలిపెట్టకూడదు, జాగ్రత్తగా పట్టుకోవాలి. మళ్ళీ చేస్తాం మనం. ప్రకటన గ్రంథం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎన్ని చెవులు ఉంటాయండి? 2 చెవులు. 2 చెవులు ఉన్న ఒక్క మాట వినట్లా. 2 చేతులతో కష్టపడుతున్నా మనకు తృప్తి లేదు. ఏమండి, 2 చెవులతో వింటున్నా మనకు ఏమండి దేవునికి లోబడలేకపోతున్నారు. భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. మరి లోకాసు వార్తలో కూడా 6వ వచనం అండి. ఏదైనా 3 సార్లు చదువుతాం అంటాడు, ఒక అంకి తీస్తే. కాబట్టి మళ్ళీ తీయాలి. కాబట్టి అవి అధ్యాయాలు మీ చేతిలోనే ఉండాలి. ఇక్కడ 2 జాతుల వృక్షాలు కనబడుతున్నాయి. ఈ 2 జాతుల వృక్షాలు ఏమండి? ద్రాక్షవనము, అంజూరపు చెట్టు. ఫలాలు మాత్రము లేవు. 2 జాతుల వృక్షాల పేర్లు ఉన్నాయి కానీ ఫలాలు ఉన్నట్టు కనబట్ల. 2 చేతులు, 2 జాతుల వృక్షాలు, 2 చెవులు వచ్చినాయండి. ఒకేలా వచ్చింది, ఫలితమేమీ లేదు. 7వ వచనం చూడండి. ప్రసంగిలో 7వ వచనము. ప్రసంగిలో ఏమంటున్నాడు? 7వ వచనము, నేను ఆలోచింపగా సూర్యుని కింద వ్యర్థమైనది ఒకటి కనబడుతుంది. వ్యర్థమైనది కనబడుతుందట. వ్యర్థము అని చెప్పగానే లోకాసు వార్తలో 13:7లోకి రావాలి. ఇదిగో 7 చదవండి. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టు పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీని నరికివేయము, దీని వలన వ్యర్థం అంటే అర్థం వచ్చిందండి. దేవుని స్తోత్రం. పిలదొల్పిలో ఉన్న సంఘదూతకు ఎలాగ రాయము? దావీదు తాళపు చెవి కలిగి ఎవడో వేయలేకుండా తీవాడును, ఎవడో తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి నేనే మార్గము, నేనే సత్యం. తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. ఎందుకు ఫలించలేదు? సొలొమోను వ్యర్థము అని చెప్పాడు. ఎందుకు వ్యర్థమయ్యాడు? సొలొమోను వ్యర్థుడా? 1000 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలండి? 1000 మంది భార్యలు ఉన్నారు. ఏమండి, 40 సంవత్సరాల పరిపాలన ఉంది. ఎందుకు వ్యర్థమయ్యారు? ఆయన మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు. తాళం చెవి ఆయన చేతిలో ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉందట. అవునా? సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నా సంతోషం ఉందా? అంత వ్యర్థమే. 40 సంవత్సరాల పరిపాలన ఉందా? ఏం సంతోషం ఉందా? తాళం ఎవరు వేశారు? దేవుడు. సత్యం ఎవరట? నేను. సమస్తము వ్యర్థమే. మానవ కోటికి ఇదే విధి. యెహోవాయందు భయభక్తులు కలిగిట మానవ కోటికి. మన పొలాలున్నా, పిల్లలున్నా, భార్య ఉన్నా, ఏమండి అన్నీ ఉన్నా ఎవరు సత్యము? నేనే మార్గము, నేనే సత్యం. నేను మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు లేడు. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టే కన్నులు ఎత్తుచున్నావు. ఎందుకని? నీ చేతిలో తాళపు చెవి ఉంది. మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర జ్ఞానం ఉంది, మా దగ్గర మనుషులు ఉన్నారు, బలం ఉంది. కానీ మా వలన కాదు, నీ వైపే చూస్తున్నావు. నువ్వు మాత్రమే సత్యం. అర్థమవుతుందండి?
3 7 ఇలా కలిసినాయి, 3 6 అయిపోయినాయి. తెలుసండి ఎంత స్పీడ్గా అంటే 6 వచనాలు చదివేసాం. మీకు స్పీడ్గా చదవడంలో ఉంటుంది. 1వ వచనం చదవండి. 1వ వచనం ప్రసంగిలో 1వ వచనం. పిమ్మట సూర్యుని కింద జరుగు ఈ విధమైన అన్యాయ పనులు. ఇక్కడ పాయింట్లు గమనించాలి. అన్యాయ పనులు జరుగుతున్నాయి, నేను యోచించితిని. బాధింపబడువారు 2వ పాయింట్. ఆదరించు దిక్కులేక, ఆదరించే దిక్కులేదట. కన్నీళ్ళు ఇక్కడ 4వ పాయింట్. బాధపడేవారు, ఆదరించే దిక్కు, అన్యాయము, కన్నీళ్ళు 4వ పాయింట్. ఇంకా ఆదరించి దిక్కు లేక కన్నీళ్లు విడుస్తున్నారు. ఇంకా చదవండి. వారిని బాధ పెట్టేవారు బలవంతులు గనుక, బలవంతులు, ఆదరించేవాళ్ళు, బాధపడేవాళ్ళు, అన్యాయము, కన్నీళ్లు. ఇన్ని పాయింట్లు ఉన్నాయండి దాంట్లో. అవునా? మళ్ళీ ఇక్కడ రావాలి, ఇందాక వచ్చేసినట్టు ఇక్కడ రావాలి. లోకాసు వార్త మొదటి ప్రసంగిలో చెప్పాడు. ఏమన్నాడు? అన్యాయం జరిగింది, కన్నీళ్లు విడుస్తున్నారు, బాధ పెట్టేవారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఆదరించేవాడు ఎవడు లేడంటే ఇక్కడ పిలాతు బాధ పెడుతున్నాడు. అన్యాయం బలి, అక్కడ కన్నీళ్ళు అంటే ఇక్కడ రక్తము, ఇక్కడ ఆదరించేవాడు అంటే ఆ సంగతి యేసుతో చెప్పగా అని ఉందండి. దేవుని స్తోత్రం. కలిసిందా? అక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నా అన్ని పాయింట్లు టాలీ అయిందా లేదా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. బాధ పెట్టేవాడు బలవంతుడు ఎవరంటే 7 నక్షత్రాలు చేతబట్టిన వాడు. ఆదరించేవాడు ఎవడంటే 7 ఆత్మలు గలవాడు. ఆత్మ అంటే ఏంటి? ఆదరణ కోసము పంపిస్తా అన్నాడు. 7 ఆత్మలు గలవాడు, 7 నక్షత్రాలు. సెంటు భూమి ₹1,00,00,000 ఉంటుంది. ఏమండి? 7 నక్షత్రాలు అంటే భూమి కంటే పెద్దవి నక్షత్రాలు. కొనటానికైనా మోయడానికైనా బరువే. బలవంతుడు చెప్తున్నాడు చేతిలో పట్టుకొని, లడ్డూలు కావవి చేతిలో పట్టుకోవటానికి. ఏమండి? 7 నక్షత్రాలు చేతబట్టి 7 ఆత్మలు గలవాడు చెప్పేవనగా జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివి. ఎందుకని మృతుడివి? కన్నీళ్ళు కారుస్తున్నావు, రక్తము కారుస్తున్నారు. ఏమండి? రెక్కాడితే కానీ దొక్క ఆడదు. సగం నిద్రే దీంట్లో. నిద్రపోయిన బతికినట్లు లెక్క. ఏమండి? నిద్రపోయిన బతికినట్లు లెక్క. ఏ మనిషి అయినా 24 గంటల్లో 1/3 నిద్రపోతాడు, 30-40% నిద్రపోతాడు. అర్థమైందా? మిగతా 30% రొక్కాడు దగ్గర డొక్క ఆడదు. మిగతాది యాక్సిడెంట్ తప్పించుకొని రావాలి ఎమ్మిగినూరు నుంచి. ఏమని? కిడ్నీ ట్రబుల్, క్యాన్సరు, టీబీ, గుండె జబ్బు, తలకాయ నొప్పి, ఎన్నిసార్లు వాంతులు వచ్చినాయి, ఎన్నిసార్లు. అరే అస్తవ్యస్తమైన బతుకులో కూతురు పెళ్లిళ్ళ విషయాల్లో, కొడుకుల పెళ్లిళ్ళ విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, వాంతులు విరోచనాల విషయాల్లో ఎంత పోరాటం ఉంది. దేవుని స్తోత్రం. సూర్యుని కింద బలమైనది ఏంటంటే మరణము. మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణాన్ని చంపేశాడు. ఎవరండి? యేసయ్య. స్త్రీ పురుష కలయిక లేకుండా పుట్టాడు. అందు గురించే హల్లెలూయా. అమ్మా ఇది చూడండి. హల్లెలూయా. 2వ వచనం ప్రసంగిలో. బ్రతుకుచున్న వారి కంటే అసలు జ్ఞాపకార్థ కూటం రోజు కూడా చెప్తాను ఇది. కాలము చేసిన వారు ధన్యులట. ఏంటండి? కాలము చేసిన వారు ధన్యులు. ఆ 2వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. అక్కడే పుట్టని వారు సూర్యుని కింద అన్యాయము చూడలేనందున ఈ ఉభయుల కంటే పుట్టని వారు ధన్యులు. పుట్టని వారు ధన్యులు, చనిపోయిన వారు ధన్యులు. బతుకుతున్న వారికే బాధలు. అర్థమవుతుందమ్మా? జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మున్సబ్ అన్యాయం చేస్తాడు, ఊరు పెద్ద అన్యాయం చేస్తాడు, భర్త అన్యాయం చేస్తాడు, తమ్ముడు అన్యాయం చేస్తాడు. అనేక అన్యాయాలు ఉన్నాయి. మన బ్రతికే అన్యాయము. మరణం మనల్ని మింగేస్తుంది. ఇటువంటి మనుషులు అన్యాయం అవ్వకూడదని దేవుడు సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రజలందరకు శుభవార్త, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటి శుభవార్త? మరణం ఇక నీకు లేదు. అదమ్మా శుభవార్త. మరణం ఉందనుకున్నామో, మరణము లేదు. అసలు పాపం కూడా లేదు. పాపానికి కూడా భయపడక్కర్లా. అర్థమైనా? అలాగని పాపం నీవు చేయకూడదు. దేవుని స్తోత్రం. ఇంత స్వేచ్ఛనిచ్చాడండి. ఏమని? ఇప్పుడు చనిపోయిన వారు ధన్యులు అర్థం వచ్చింది దాన్ని. కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా 2వ వచనం చదవండి. 3-2 అధ్యాయాలు చెప్పక్కర్లా, అదే అధ్యాయం 3-2 ప్రకటన గ్రంథం. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమే కానివి కాదు గనుక
మళ్ళీ చావు గురించి వచ్చింది చూడండి. అర్థమైందా తమ్ముడు? ఎక్సలెంటా కాదా? హల్లెలూయా. మరణం గురించి వస్తే మరణం గురించే వచ్చిందండి. దేవుని స్తోత్రం. పుట్టిన వారు ధన్యులు, వారు అన్యాయం చూడలేదు అన్నాడు కదా. ఈ 3వ వచనం చదవండి ఇక్కడ ఆ ప్రకటన గ్రంథంలో. ఎలాగ వింటివో ఎలాగ మారు మనసు పొందివు, మారు మనసు పొందుమన్నాడా? మరి లోకాసు వార్తలో 3వ వచనం 13:3 కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల. ఏమండి తమ్ముడు? 2 చోట్ల పాస్టర్ గారు 2 చోట్ల మారు మనసు ఉందా లేదా? దేవుని స్తోత్రం. అక్కడ అన్యాయం లేదని చెప్పాడా లేదా? 3వ వచనాల్లో శుద్ధత వచ్చింది, 2వ వచనంలో గతం గురించి వచ్చింది. అట్టి హింస పొందిన వారే ధన్యులు. హింస పొందిన వారు ఎలా ధన్యులు అని చెప్పమంటారా? మీ భర్త బాధ అయిపోయింది, బాధ ఇంజక్షన్ చేపించేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. వెనకాతలు ఉన్నదాన్ని నువ్వేం చేస్తాడు? ఆ పొడుతున్నప్పుడల్లా నీకు ఏముంటుంది? నొప్పి వస్తుంటుంది. ఎలాగా వాళ్ళు పొడుతుంటే అమ్మో అమ్మో నాకు పొడుతారు బాబాయ్ అంటాం. అవునా కాదా? హింస పొందిన వారే ధన్యులు. అర్థమవుతుందండి? ప్రసంగిలో అలాగే బైబిల్లో చెప్తాడు, ఎప్పుడు గతమే మంచిది కానీ రాబోయేది మంచిది కాదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మన చేతిలో 5వ వచనం కూడా ఉంది. ప్రసంగిలో 5వ వచనం చదవండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఎలా పొందాలి? 5వ వచనం చదవండి. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని మాంసం భక్తి. చేతులు ముడుచుకునే రోజులు కావు. నీ చెయ్యి చాచు అంటే చెయ్యి చాచాడు, వాడు దిగ్గుని లేచి నిలిచి గంతులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా శృంగారం అనే దేవుని దగ్గర బెచ్చగాళ్ళలా ఉండకూడదు. మనం నాయన అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా కాదు. మనం ఎప్పుడు కుమారులము కుమార్తెలము, రాజులైన యాజక సమూహము, మునుపు దూరస్తులము, మునుపు చీకటి వారము, ఇప్పుడు వెలుగు సంబంధము. మనం లేవాలి, చేతులు ముడుచుకోకూడదు, వాక్యం అనే ఖడ్గం పట్టాలి, రక్షణ శిరస్త్రానం ధరించాలి, నీతి అనే మైమరుపు ధరించాలి, సత్యమనే దట్టి కట్టాలి, విశ్వాసం అనే డాలు. చేతులు ముడుచుకున్నారు. బుద్ధి గల కనికులు, బుద్ధి లేని కనికులు. ఎంతమంది వాళ్ళు? 10 మంది. 10 మంది అయితే 5గురు వెళ్ళారు. ఎందుకని? ఎగస్ట్రా జాగ్రత్త లేదు. ఆదివారం చాలే అనుకుంటున్నారు వాళ్ళు. బుధవారం పెట్టినారు, శుక్రవారం పెట్టినారు, శనివారం పెట్టినారు, ఎప్పుడు రారు, ఆదివారమే వస్తారు. ఇటువంటి క్రైస్తవులే ఈ బుద్ధి లేని. పిలుపొందాలకి బాప్తీసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వేస్ట్ అయిపోయారు. 10 మంది నిద్రపోయారు. పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు కాదు, వ్యవసాయాలు చేయడం తప్పు కాదు, నిద్రపోవడం తప్పు కాదా? 10 మంది నిద్రపోయారు. నీతిమంతులు లేడు ఒక్కడు. 10 మందిని తప్పారు, నిద్రపోయారు. నిద్రపోవడం కానీ ఎవరైతే ఏసేపు సమృద్ధిగా పడినప్పుడు నిల్వ చేసుకున్నాడే, దొరికిందల్లా దాశాడే, అప్పుడు కరువులో తీశాడే, ఎప్పుడు ప్రార్థన పెడితే అప్పుడు వస్తారే, వారు మాత్రమే ప్రవేశించారు. దేవుని స్తోత్రం. ఏమండి? 5లో చేతులు ముడుచుకోక ఏం చేయమన్నాడు? ఆ ప్రకటన గ్రంథంలో 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథంలో 5వ వచనము. జయించువాడు. అమ్మా, కిల్లి జయించావా? బూతులు జయించావా? సినిమా జయించావా? జయించువాడు తెల్లని వస్త్రం ధరించి నాతో పాటు కూర్చుంటాడంట. సింహాసనం ఇస్తాడట ఆయనకి. దేవుని స్తోత్రం. అతని కిరీటం ఇస్తాడట. ఇంకా 5వ వచనం చూడండి. ఇక్కడ 5వ వచనము లోకాసు వార్తలు 5వ వచనం 3:5. మీరు మారు మనసు పొందనేడలా. ఆడు చచ్చిపోయిన వాళ్ళు, ఆడు యాక్సిడెంట్ అయింది, పాపులు అనుకుంటున్నావేమో. నీకు సమయం ఇస్తున్నాను. వారు పాపులేం కాదు కానీ మారు మనసు పొందడానికి నీకు సమయమో ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇందాక చదివింది ఏంటనుకున్నారు? చెట్టు ఎవరు? మనమే. ఫలాలు లేని చెట్టుని నరికేస్తాడంట. యేసయ్య ఆకలితో వచ్చాడట, చెట్టును చూశాడట, అక్కడ ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవట. అప్పుడు దాన్ని శపించాడు. అలా ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావో, నీలో ఫలాలేంటి? బూతులా? నీలో ఫలాలేంటి? జగడమా? నీలో ఫలమేంటి? దెబ్బలాట? నీ రూపాయలు ఎవరికి ఇస్తున్నావు? తాగుడుకా? నీ రూపాయలు సిగరెట్లుగా? నీ రూపాయలు గంజాయికా? తాగుడుకా? నీ సమయం ఎవరికి ఇస్తున్నావు? అష్టాచమ్మ మా ఇంటి మహాలక్ష్మిగా? దేవుడికి ఇవ్వడవా? కుటుంబాన్ని కాసుకోవా? పిల్లల్ని కనేసావు,
పిల్లలను కనీసం వారు బతుకు కూడా కనాలి. ఎలా కనాలండి పాస్టర్ గారు? మూలగాలి, వేదన పడాలి, అప్పుడు వారికి మంచి బతుకు వస్తుంది. ఎవరికి వస్తుంది? నీ కొడుకు వస్తుంది, నీ కూతురుకు వస్తుంది. నువ్వు మూలికి ప్రార్థన చేయాలి. నువ్వు మూలకుండా ఏం చేశాడు? ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్న అష్టాచమ్మలు పెట్టేశాడు. నువ్వు ఇక మూలగో, నీకు ప్రార్థన కూడా రాదు. మూలుగుడు కాదు, అసలు ప్రార్థన రాదు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏం చేశాడు? నరికేయమంటుంది ఎవరు? చెట్టుని నరికేయమంటుంది ఎవరండి? వ్యవసాయదారుడు. హల్లెలూయా. నరికేయమంటుంది వ్యవసాయదారుడు అండి. ఏమండి? ఇప్పుడు తోటమాలి ఏమంటున్నాడో చూడండి, లోకాసు వార్తలో 8వ వచనంలో. దీనివల్ల ఈ స్థలం ఎలా అర్థం? నరికే, ఈ అమ్మాయి వల్ల నాకేం ప్రయోజనం అని అంటాడు మాట. అయ్యా దాని చుట్టూ ఎరువు వేయమట్టుకు ఏమండి ఈ సంవత్సరం కూడా ఉండనేమో. దేవుని స్తోత్ర. కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చాడమ్మా 2025లో. మరి ఎంత సంఖ్య ఎంత ఉందో మనకి? 26, 27 కూడా ఉంటామో ఉండమో. కూలివాని దినాలు. జీతం అయితే నెలకిస్తారు. కూలివాని అంటే ఏ రోజుది ఆ రోజు. రేపు ఉంటే ఉన్నట్టు. బ్యాంకులో నేను వేసుకున్నానండి 30,000 దినాలు అంటారా? 30,000 దినాలంటే ఎంత అనుకున్నారు? 30,000 దినాలంటే ఎంతో చెప్పగలరా? 90 సంవత్సరాలు. ఇక్కడ కూర్చున్న ఎవరికి ఏమండి 25,000 దినాలు లేవు. 25,000 దినాలంటే ఎంత అనుకున్నారు? 75 సంవత్సరాలు. అధిక బలం అంటే 80 సంవత్సరాలు. 25 సంవత్సరాలు నిద్ర ఏమండి 25 సంవత్సరాలు రెక్కాడితే కానీ డొక్క ఆడదు. మిగతా సంవత్సరాల్లో స్నానాలు, సంధ్యాలు, భోజనాలు. రోజు నువ్వు 500 నోటు తెచ్చినా అది నోటు తినేమో గంట సేపు వండుకోవాలి. తప్ప అని కొట్టుకుంటూ. ఏమండి? మనకు సిగ్గుండదు, రోజు వండుకోవాలి. ఎవరికైనా సరే మానవ బ్రతుకు ఒకసారి తింటే ఇప్పుడు నెల బతుకుతామా? మళ్ళీ సాయంత్రం మామూలే, ఎప్పటికప్పుడు పరగడిపే. అయ్యైనా వండుకుంటాం కానీ ప్రార్థన మాత్రమా చెయ్యి. ప్రేమించిన యేసయ్య దగ్గర నీ కోసం ఏం చెప్తున్నాడు? అయ్యా నరికేకయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని. దేవుని స్తోత్రం. ఈ తోటమాలి ఎటువంటి తోటమాలి? తండ్రి కుడిపార్శ్వను విజ్ఞాపన చేస్తున్న తోటమాలి నీ కోసం ప్రాణం పెట్టాడు, బైబిల్ ఇచ్చాడు. విలియం కేరీ లాంటి భక్తులు రక్త తర్పణం చేసి బైబిల్ రాశారు, కానీ తర్జుమాలు చేశారు, ఎంతో మంది త్యాగాలు చేశారు, ఈ మందిరాలు కట్టారు, పాస్టర్లు పంపారు. అయినా సరే ఎద్దులు చూస్తానికి వెళ్తున్నాను ఒకడు వెళ్ళిపోతున్నాడు, భార్యను చూస్తానికి వెళ్తున్నాను ఒకడు అంటున్నాడు, పొలాన్ని చూస్తానికి నాకు టైం లేదయ్యా. మీకంటే కుదురుద్ది, మాకెక్కడ కుదురుద్ది? టైం కుదిరేటట్టు చేస్తాడు. ఒక ఆయన అనేవాడంట, అయ్యా ప్రార్థనకు రావంటే నాకు టైం ఎక్కడ ఉందనయ్యా అన్నాడంట. ఒకసారి కాలు ఇరిగిపోయిందంట. కాలు ఇరిగిపోతే 6 నెలలు గుండ్ల మీద బైబిల్ పట్టుకొని చదువుతుంటుంటే అప్పుడు పాస్టర్ గారు వచ్చి ఏమంటే టైం కుదిరిందా అన్నాడంట. దేవుడిస్తే మనం వెళ్తాం, దేవుడు ఇవ్వకపోతే ఏం చేయాలి? మన దగ్గర ఇంకో మనిషి కాపలా ఉండి వీళ్ళిద్దరిని పోషిస్తానికి ఇంకో మనిషి వెళ్ళి కష్టపడాలి. ఎప్పుడు టాబ్లెట్లు ఎత్తు పక్కన ఒకరు కూర్చోవాలి. దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి మనకు ఒక కాపలా లేదు, మనమే వెళ్తున్నాం. కంటికి 2 గంటలు ఇవ్వడానికి అబ్బో ఏమండి ఈ నష్టం ఎందుకు? ఎంతసేపా ఈ నష్టం? పోనీ మీ సొమ్మేమని ఆడుతున్నావు ఇక్కడ, ఇంతసేపా? దేనికైనా ఇంతసేపు అనరండి. ఊసులకి, బస్ దగ్గర ఉన్నదానికి, ట్రైన్ల దగ్గర ఉన్నదానికి, దేనికి ఎంతసేపా అనరు. కానీ దేవుడు అంటే మాత్రం టైం బాంబు పేలిపోద్ది. ఎలా టైం చూసుకుంటారు నాకు అర్థం కాదు. సినిమా దగ్గర చూసుకుంటారు టైం ఎంత అవుతుంది, ఇంకా అవలేదేంటి అంటారా? ఇంకోటి వేస్తే బాగుండు, ఇంకో సినిమా. ఎవరైతే లక్ష్యంతో వింటారో ఆయన కూడా ప్రార్థన అలాగే వింటాడట. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని నీకేం చేశాడంట? ప్రకటన గ్రంథం 8 కూడా చదవండి. ప్రకటన గ్రంథం దేవుని స్తోత్రం 8:3-8. నీ క్రియలు నేను ఎరుగుదును. నిన్ను చూస్తున్నాడమ్మా. ఆయన నిన్ను మర్చిపోలేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించున్నాడు. ఆయన ప్రతీది గమనిస్తున్నాడు. నీ నీతి ఎంతో, నీ బలం ఎంతో, నీ శక్తి ఎంతో ఎలుగు. నీ క్రియలు చదవండి. ఎరుగుదును. నీకు నీతి లేదు.
నీవు నా వాక్యము గైకొని నా జ్ఞానమును ఎరుగలేదు. ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నది. హల్లెలూయా. తలుపుని ఎదురు తీసి ఉంచాడంట. ఇప్పుడు తలుపుని ఎదురు తీశాడు, తెర చిరిగిపోయింది అక్కడ. తండ్రి నీ చేతికి నా ఆత్మను, తెర చిరిగిపోయింది, తలుపు తీశాడు. నీ ఉద్యోగం కోసం తలుపు తీస్తాడు. తలుపు తట్టుడి నీకు, వెదుకుడి నీకు, అడుగుడి నీకు. రొట్టిని అడిగితే రాతనిస్తానా? చేపను అడిగితే పావునిస్తానా? గుడ్డుని అడిగితే తేలినిస్తాడా? తండ్రి ఇవ్వడు కదా. మీరు చెడ్డవారయ్యుండి మంచి ఈవులు ఇస్తారు కదా. దావీదు వ్యభిచారి. దావీదు వ్యభిచారం చేసినందుకు దేవుడు ఏం చేశాడు? కొడుకు చేత తరిమిచ్చేశాడు. కొడుకు కూడా చచ్చిపోయాడు. కొడుకు ఎటువంటి పని చేశాడు తెలుసా? తండ్రి బాధపడాలని తండ్రి భార్యలను చేరిపాడు. అంటే తల్లులతో పాపం చేశాడు. తండ్రిని తరివేశాడు, తండ్రి సింహాసనం తీసుకొని. ఇటువంటి వాడు అబ్షాలోము చచ్చిపోతే దావీదు ఏడుస్తున్నాడు. నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలు. నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే. ఒక పాపాత్ముడైన దావీదుకే ఇంత మనసు ఉంటే, తండ్రి అయిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి విజ్ఞాపన కూడా తలుపు తీశాడు. నీకు ఉద్యోగం ఇస్తాడమ్మా, నీకు గర్భఫలం ఇస్తాడమ్మా, నీకు వివాహం చేస్తాడు తల్లి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు. యెహోవా ఇల్లు కట్టించిన ఎల్లా కట్టువారి ప్రయాస, కాపల కాయిపోతే ఆయన కావల కాయ వారి ప్రయాస. పొలానికి కాయి, నువ్వు ఈయన కాసిన అక్కల బాసినట్టు కాదు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏమండి కష్టపడకుండా ఎత్తాడట. హల్లెలూయా. అలాగని సోమరగా ఉండమని చెప్పలే దేవుడు. కష్టపడే వాళ్ళని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. సోమరుని దీవించడు. అర్థమవుతుందండి. కాబట్టి 8వ వచనంలో ఎలాగ నీకు సపోర్టు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావేమో. నీ ధైర్యం ఏంటంటే ప్రసంగిలో 8వ వచనం, నీకు ఒంటరోడు అని నువ్వు తెలియట్లా, ఒంటరి దానివని నువ్వు తెలియట్లా, నాకు అందరూ ఉన్నారంటున్నావు. కానీ దావీదు తెలుసుకున్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నువ్వు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు. యెహోవా రేవు దగ్గర యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని తెల్లారులు ప్రార్థన చేశాడు. మరి నువ్వు ఒంటరివని తెలుసుకోకపోతే నీకు భక్తి రాదు. నువ్వు తెలుసుకోవాలని అందరూ నేను తిట్టేటట్టు చేస్తాడు, అవమానపరిచేటట్టు. ఎవరు ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో వాళ్ళే నిన్ను అవమానపరిచేటట్టు చేస్తే, అయ్యయ్యో అయ్యయ్యో నేనెంత డబ్బులు దాసి నీకు పెట్టాను రా, ఎంత చేశాను రా, ఎంత ప్రేమించాను రా, దేవుడు మందిరాన్ని కూడా వదిలేసి వచ్చాను రా నీ గుమ్మానికి, ఇలాగ అవమానపరుతావునన్నా అంటారా? అంటారా అనరా? చదవండి ప్రసంగిలో 8వ వచనం. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. ఎడతెక్కక కష్టపడుతున్నాడు. తృప్తి అనేది లేదట. ఎవరి నిమిత్తం అమ్మా కష్టపడ్డావు? పిల్లల్ని పెంచారు కదా, ఎవరైనా మీకు గుప్పుడు మెతుకులు ఎత్తున్నారా? ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వబట్టే 4,000 రాకపోతే తండ్రుల పని అయిపోయేది, తల్లుల పని అయిపోయేది. ఏమండి? 6-7 పోషించారే, 6-7 ఎవరు పెట్టట్లా. మీ వైపు ఇంకా మంచోళ్ళు, మీరు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. మా ఏపు అసలు ఎవరి కాళ్ళు ఇడిపోతారు. మా ఏపు ఇంకా కఠినంగా ఉంటారు. మీ ఏపు చాలా మంచోళ్ళు. దేవుని స్తోత్రం. ఏమండి? కాబట్టి ఈ ఒంటరి నువ్వే, దేవుడు నీకు తోడు. నిన్నేమాత్రుడవునో ఎన్నడు, నిన్నేమాత్రుడవునని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం అన్ని వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు మనం ఏమిచ్చి దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే, చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. ఇవన్నీ చెట్లు మాట అండి. మీటింగ్ పెట్టుకొని ద్రాక్ష చెట్టును రాజుగా చేశారంట. చేస్తే ద్రాక్ష చెట్టు అందంట, నేను అటు ఇటు ఊగుల్లాడి రాజుగా ఉండటానికి నేను ఒప్పుకోను, నాకొద్దు ఈ పదం అందంట. అంజూరపు చెట్టుని అడిగారంట రాజుగా ఉండంటే, నేను అటు ఇటు ఊగుల్లాడి పోజు కొడతానా? నేను మనుషులకి దేవునికి ఫలాలు ఇస్తాను కానీ నేను ఈ రాజు పని నాకు వద్దు. ఒలివ చెట్టుని అడిగారంట, మనుషులకి దేవుడికి నేను నూనె ఇస్తాను కానీ ఈ పోజులు రాజుగారి పని నాకు పని వద్దంటే, అరే అందరిని అడుగుతున్నారు, వాళ్ళు వద్దంటున్నారు, నన్ను అడగరే అందంట ఒక చెట్టు. ఏ చెట్టు అది? ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు. ఈ చెట్టు అంటుంది, నన్ను ఎన్నుకోరా, ఆళ్ళని అడుగుతారేంటి? నన్ను ఎన్నుకోపోతే నాలో అగ్ని వచ్చి తగలాడతాను అన్నాడు. దేవుడు చూశాడట. హల్లెలూయా. దేవుడు చూసి తుమ్మకర్రతో మందసం చేయాలట.
తుమ్మకర్రతో దీపస్తంభం చేయాలట, తుమ్మకర్రతో బలిపీఠము చేయాలట. అదేంటండి గంధపు చెక్క వాడచ్చు కదా అంటే, లేదు లేదు వడ్లవాణి నేను చెప్తున్నా, నేను యేసయ్య ఎవరమ్మా? వడ్లవాణి కుమారుడు. చిత్రి పడతాడట, కొల కొలుస్తాడట, ముళ్ళులన్నీ తీసేస్తాడట, కత్తిరిస్తాడట. ఎక్కడ కత్తిరిస్తే అక్కడ కట్టవాలి, ఎక్కడ లేవమంటే అక్కడ లేవాలి, ఎక్కడ అతికిస్తే అక్కడ అతుక్కు. అప్పుడు నీ మీద బంగారం పొదిగి దేవుని మందిరంలో పెట్టుకుంటాడు. హల్లెలూయా. మనము బూతులు పోకిరి మాటలు ఇడిచిపెట్టి ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, విశ్వాసము, సమాధానము, దయాలత్వము అనే మంచి ఫలాలు మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? మనుషులు దేని కోసం బతుకుతారంటే 4వ వచనం చదవండి త్వరగా 3-4 ప్రసంగిలో 4 చదవండి. నరులు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ రోష, నేను ఫలానా కులం అండి, నేను కమ్మండి, నేను కాపండి, నేను ఇంజనీర్నండి, నేను ఎంపీటీసీ అండి. అర్థమవుతుందండి? మళ్ళీ ఇంకో 4వ వచనం ప్రసంగ లోకాసు వార్తలో 4వ వచనం. శిలువలో గోపురం అంటే టవర్ మీద టవర్ కడతారు, స్లాబ్ మీద స్లాబ్. ఏమని? బాబేలు గోపురం కట్టారు పేరు సంపాదించుకోవాలని, దేవుడు చెల్లాచెదురు చేశాడు. ఇక్కడ గోపురం కట్టారు, కూలి 18 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారండి? ఇందులో జ్ఞానం ఉంటాడు. గోపురం కట్టాలంటే డబ్బు కావాలి, గోపురం కట్టాలంటే జ్ఞాని కావాలి, గోపురం కావాలంటే బరువులు ఎత్తేవాడు కావాలి. బరువులు ఎత్తేవాడు చచ్చిపోయాడు, జ్ఞాని చచ్చిపోయాడు, డబ్బులు ఇచ్చినోడు చచ్చిపోయాడు. ఓటి కొండ వంటి వాడు. నువ్వు సూరత్వం బట్టి అర్శించొద్దు, నువ్వు ఐశ్వర్యం బట్టి అర్శించొద్దు, నువ్వు జ్ఞానం బట్టి అర్శించవద్దు. చచ్చిపోతాం, ఏదో రోజు చచ్చిపోతాం. కొందరు ముందు, కొందరు వెనక. ఈ చనిపోయిన వారు పాపులు అనుకుంటున్నారా అని అడుగుతున్నాడు. అవునండి? అయితే ఈ అతిశయాలు, ఈ రోషాలు, ఈ పేర్లు సంపాదించుకోవడాలు, ఇంజనీర్లు చేయడాలు, ఈ గొప్పతనాలు బట్టి కాదట. అసలు గొప్పతనాలు 4వ వచనం ప్రకటనలో అసలు గొప్పతనం చెప్తాడు. 4వ వచనం ప్రకటన. వస్త్రాలు ఉతుక్కొనిన సార్దీసులో కొందరిని యొద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. దేవుని స్తోత్రం. మేళ్ళ కడితే కాదు, ఇంజనీర్లు చదివితే కాదు, వస్త్రాలు పవిత్రంగా ఉన్నాయా నీ కొడుకువి? కలర్ అయినా వేస్తే. అర్థమైనా? వారు అర్హులు, దేవుడు లెక్క అది. పేద లాజరుని తీసుకెళ్ళిపోయాడు, అవునా కాదా? ఏమని? ధనవంతుడు నీ ఉంచేశాడు నరకంలోకి, అవునా కాదా? నా తలంపులు నీ తలంపులువి వంటివి కావు. ధనవంతుడితో అన్నాడు, ఇదే ప్రకటన గ్రంథంలో చదవద్దు, నువ్వు దరిద్రుడువు, దిక్కుమాలువాడువు, దౌర్భాగ్యుడు అన్నాడు. ఎందుకని? ధనవంతుడిని ఏమన్నాడండి? దరిద్రుడు అంట. ధనవంతుడు దరిద్రుడు అనొచ్చా? దిక్కుమాలువాడు, దౌర్భాగ్యుడు అనొచ్చా? అని మరి దేవుడు ఎందుకన్నాడు? పేదోడితో అన్నాడు, అమ్మా పేదోడితో అన్నాడు, నువ్వు చాలా ధనవంతుడు అన్నాడు. నువ్వు దరిద్రుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు చాలా ధనవంతుడు. ఏంటంటే అదే